మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. ప్రపంచం అంతా కూడా ఈ నెల ఆరంభం నుంచే అక్కడ 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 అలాగా ప్రోగ్రామ్స్ చేసుకొని వస్తూ ఉన్నారు. మనం కూడా అందులో భాగస్వామ్యం అవుతూ మన క్రీస్తుని గురించి ధ్యానిస్తూ మన జీవితాన్ని సరిచేసుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాం. దేవుని యొక్క కోరికని అపోస్తలుడైన పౌలు ద్వారా ఆయన మనకి విన్నవిస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఏం కోరుతున్నాడంటే మనందరిలో కూడా క్రీస్తు స్వరూప్యం రావాలి అన్నది ఆయన యొక్క అభిలాష. అందుకే ఆయన ఏమంటున్నాడంటే దాని గురించి నేను ప్రసవ వేదన పడుతున్నాను అని కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే మనందరం కూడా క్రీస్తుని అంగీకరించిన మనం ఏదో అంగీకరించాం, పండుగ చేసుకున్నాం, అయిపోయింది ఇక్కడ తోటి అనుకోరు కాదు. కానీ మనందరి యొక్క గమ్యస్థానం ఏంటంటే ఆ దేవుని దగ్గరికి చేరాలని. ఆ దేవుని దగ్గరికి చేరడానికి దేవుని యొక్క స్వారూప్యంలోనికి మనం మారినప్పుడే అది సఫలీకృతం అవుతుంది. ఆ రీతిగా మనం ఆయన స్వారూప్యంలోనికి మారడానికి దినదినము కూడా మనం కూడుకున్న ప్రతిసారి కూడా దేవుని యొక్క వాక్యాలతో మనం ఒకరినొకరు హెచ్చరించుకుంటూ బోధించుకుంటూ సరిచేసుకుంటూ ఆయనకి దగ్గరగా చేరడానికి మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నాం. ఇందులోని మనం ఏమాత్రం అలసత్వం వహించిన మనం చేరవలసిన గమ్యాన్ని చేరలేదేమో. అలా గమ్యాన్ని చేరలేకపోతే మన క్రైస్తవ జీవితం వ్యర్థమైపోతుంది. అలాగే దేవుని యొక్క ఆశ కూడా నిరాశ అయిపోతుంది. దేవుని ఆశ పరిపూర్ణ అవ్వడానికి అలాగే మనం మన గమ్యస్థానాన్ని చక్కగా చేరడానికి మనం ప్రతి దినము కూడా ఈ యొక్క క్రీస్తు స్వారూప్యంలోనికి మారడానికి మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉండాలి. మన ప్రయత్నాలు మనం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తూ ఆయన మార్గంలో సరైన రీతిగా నడపడానికి అనేక రీతిలుగా ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. ఈరోజు అదే పంతాలో మనం ఇంకా ఏం నేర్చుకొని మనం ముందుకు వెళ్ళాలి అనే విషయంలో కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే క్రిస్మస్ సందర్భంగా మనం నేర్చుకోవాల్సింది మొట్టమొదటిది ఏంటంటే వినయ విధేయతలు. ఏంటి? వినయ విధేయతలు. వినయ విధేయతలే మనకి మొట్టమొదటి గుణ లక్షణం. ఆ లక్షణాన్ని మనం కలిగి ఉండడమే కాదు, దాన్ని దినదినం కూడా పెంచుకుంటూ మనం ముందుకు వెళ్తే దేవునికి ఇష్టలుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కొన్ని మాటలు చూద్దాం. యాకోబు పుస్తకం 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే యాకోబు పుస్తకంలో 4వ అధ్యాయంలో 10వ వచనం ఒక మాట చెప్తుంది. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నది, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అని చెప్పబడుతుంది. ఇక్కడ మొట్టమొదటిగా ఈయన చెప్తున్నదంటే మనం తగ్గింపబడాలి. దేవుని దృష్టికి మనం తగ్గింపబడాలి. తగ్గింపు అనే మాటకు అర్థం అంటే గర్వం లేకుండా వినయ విధేయతతో ఉండుట అనే మాట చెప్పబడుతుంది. దాన్ని మరో విషయంలో చూసుకున్నప్పుడు లూకా సువార్తలో మనం చూసుకుంటే 14వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. లూకా సువార్త 14వ అధ్యాయము 11వ వచనం. తన్ను తాను తగ్గించుకుని ప్రతి వాడును తను తాను హెచ్చించుకుని ప్రతి వాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. ఇక్కడ రెండు యొక్క యాక్షన్స్ ని కూడా రాయబడుతుంది. మనల్ని మనం హెచ్చించుకుంటే ఏమవుతుంది? మనం తగ్గిపోవాల్సి వస్తుంది, పడిపోవాల్సి వస్తుంది. కానీ మనల్ని మనం తగ్గించుకొని వినయముతో విధేయతతో ఉంటే దేవుడు సకాలంలో మనల్ని ఏం చేస్తుంటాడు? ఆయన మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు. అందుకే పేతురు కూడా ఆయన ఒక మాటలో చెప్తుంటాడు, దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద ఆయన సమయం కొరకు వేసి ఉండండి, తగు సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. అంటే ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యం? ఏం చూపిస్తున్నాయంటే మనం వినయ విధేయతలు కలిగి ఉండాలి అని.
ఇదే మాటని మరోసారి చూసుకుంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ అధ్యాయంలో 6 నుండి 8 మాటలు మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకి మాదిరికరంగా వచ్చినటువంటి యేసుక్రీస్తు దేవుడైనప్పటికీ కూడా ఆయన ఏ రీతిగా తాను తగ్గించుకున్నాడు అనే విషయాన్ని సుస్పష్టంగా అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఆయన రాస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు మనం చూసుకున్నట్లయితే ఆయన చెప్తున్నాడు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. అంటే ఆయన తను ఎంత తగ్గించుకున్నాడు అనే విషయాన్ని మనకి అపోస్తలుడు పౌలు చెప్తాడు. దేవుడే ఆయన తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని మన దగ్గరికి వచ్చి మనకి మాదిరి చూపినప్పుడు దేవుని స్వరూప్యంలో నిర్మించబడ్డ మనం ఆయన వలె ఉండాలంటే ఆయన వలె మనం కూడా తగ్గించుకొని వినయంతో విధేయతతో మనం ఉండడం చాలా ప్రాముఖ్యం. క్రిస్మస్ అనేది క్రీస్తుని ఆరాధించుట అనే అర్థం. క్రీస్తుని ఆరాధించేవారు తగ్గింపు స్వభావంతో వినయ విధేయతలతో ఆయన్ని ఆరాధించాలి. క్రీస్తు స్వారూప్యం మనలో కలగాలి. ఇది మనకి చాలా అత్యవసరమైంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో కొన్ని వ్యక్తుల గురించి మనం చూద్దాం. వారు ఏ రీతిగా వారు తగ్గించుకొని దేవుని మాటకు లోబడి దేవునికి సమర్పించుకొని దేవునిచే వారు హెచ్చింపబడ్డారో, ఏ విధంగా దేవునిచే పొగడబడ్డారో ఆ విషయాల్ని మనం చూద్దాం. ఎందుకు అంటే అవి మనకి దృష్టాంతాలు. వారికి చేసిన దేవుడు అలా చేస్తే మనకి ఆ రీతిగా హెచ్చించడా, అలా మనల్ని ఆశీర్వదించడా, అలా మనల్ని పొగడడా అనే ఒక ఆశ దాని నుంచి నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. దేవుడు ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గుర్తిస్తూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడే, ఆయన విశ్వాసాన్ని గౌరవిస్తాడు. దేవుడు మన యొక్క విశ్వాసాన్ని గౌరవిస్తాడు, విధేయతకి బహుమానం ఇస్తాడు. జాగ్రత్త వినండి, ఆయన విశ్వాసాన్ని గౌరవిస్తాడు, మన విశ్వాసాన్ని ఆయన గౌరవిస్తాడు. మనం విధేయత చూపిస్తే దానికి బహుమానం ఇస్తాడు. దేవుడు ఇంత చక్కగా మనతో మాట్లాడుతున్నప్పుడు, ఇంత చక్కగా మనకి తెలియజేస్తున్నప్పుడు మనం ఆ రీతిగా ఉండడానికి మనం ప్రయత్నం చేయడం మన యొక్క కర్తవ్యం. ఆ రీతిగా ఉండడం అవశ్యం. కర్తవ్యం మాత్రమే కాదు, కానీ అది అవశ్యం. ఈ రోజు మనం చూసుకుంటున్నప్పుడు మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలోని కొంతమంది వ్యక్తులు, నూతన నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి మనం చూద్దాం. మొట్టమొదటిగా జకరియా గురించి మనం చూసుకున్నట్లయితే, జకరియా అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్త అతడు కాదు. యోహానుకు తండ్రిగా బాప్తిస్మం ఇచ్చి యోహాను తండ్రి అయినటువంటి జకరియా గురించి, ఎలిజబెత్ జకరియా దంపతుల గురించి బైబిల్ గ్రంథంలో చెప్తుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 8 నుంచి 21 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ కనబడుతూ ఉంటుంది వారిద్దరి గురించి. వారిద్దరూ కూడా దేవుని దృష్టికి నీతిమంతులుగా పరిగణింపబడ్డారు. అయితే వారికి సంతానము లేదు. లోకంలో వారు ఆల్రెడీ పొందుతూనే ఉన్నారు. అతను యాజక ధర్మం చేస్తూ ఉండేవాడు. తన యొక్క సమయం వచ్చినప్పుడు యాజక వృత్తి చేయడానికి ఆయన దేవాలయంలోనికి వెళ్ళాడు. దేవాలయం అంటే దేవాలయంలోకి అందరూ వెళ్తారు. ఇక్కడ ప్రత్యేక దేవాలయంలోకి వెళ్ళారంటే ఆయన ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకత్వం చేయ నిమిత్తము ఆయన వెళ్ళినప్పుడు, ఎప్పుడైతే ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి యాజక వృత్తిని నిర్వర్తిస్తున్న సమయంలో ఆ యొక్క మందసం పక్కన ఒక దేవదూత ఆయనకి కనబడ్డాడు, దర్శనమిచ్చాడు. ఆయన పేరు గాబ్రియల్ అని చెప్పి రాయబడుతుంది. ఆయన ఏం చెప్తున్నాడంటే, జకరియా ఇదిగో నీ భార్య ఒక బిడ్డని కంటుంది అని అక్కడ మనకి కొన్ని విషయాలు ఉంటాయి. ఆయన చాలా మందిని దేవుని వైపు
వెలుగులో నడిపించడానికి ఉపయోగపడే వ్యక్తిగా ఉంటాడు అని ఆయన చెప్తున్నప్పుడు గాబరాతో ఆ యొక్క జకరియా ఏం చేశాడంటే ఇది ఎలా సంభవం అని అడిగాడు. మొట్టమొదట విశ్వసించడానికి సంకోచించే సందేహం సర్వసాధారణంగా ఆ విధంగా సందేహాన్ని వెలిబుచ్చాడు. వెలిబుచ్చిన వెనువెంటనే గాబ్రియల్ దూత ఆయన చెప్తున్నాడు, ఇది దేవుడి వాళ్ళ కార్యము, ఇది జరుగుతుంది అన్నప్పుడు దానికి నిదర్శనంగా ఆయన మోగబోయాడు అని రాయబడుతోంది. ఆయన నోటి మాట రాలేదు, అంటే ఆయన మోగపోయింది. ఆ దానికి భయపడో మరి దేనికో విధేయుడయ్యాడు. ఆ మాటని హృదయంలో ఉంచుకున్నాడు. ఆ యాజక క్రియ ఆలస్యం జరుగుతున్న సమయంలో బయట వారు అనుకున్నారు దైవ దర్శనం కలిగింది, అందుకే ఆలస్యం అవుతున్నది అనుకున్నాడు. అలాగే బయటకు వచ్చిన తర్వాత అతన్ని అడుగుతుంటే ఆయన మాట్లాడలేకపోయాడు, నోరు మెదపట్లేదు. అంతవరకు మాట్లాడిన వ్యక్తి లోపుకెళ్ళి బయటకు వచ్చి మోగిపోయిన తర్వాత అందరికీ భయం కలిగింది. ఆ తర్వాత అందరికీ తెలిసింది, ఆయన వెళ్ళి తన భార్యతో కూడినప్పుడు దేవుడు ఆమె గర్భాన్ని ముట్టడం, ఆమెకు ఉన్న నిందను తీసివేయడం, ఆ దానికి ప్రతిఫలంగా దేవుడు తనకి బిడ్డనివ్వడు. కారణం ఆయన భయపడి ఒక మాట అన్న వెంటనే దేవుని మాటకి విధేయత చూపాడు. ఆ బిడ్డడు ఎటువంటి బిడ్డడు అంటే ఆయన దేవుని మార్గానికే ఆయన సరళం చేసే ఒక వ్యక్తిగా దేవుడు ఆయన్ని రూపొందించి పంపించాడు. ఇది ఏంటంటే జకరియా ఆ రీతిగా విధేయత చూపడం మూలాన ఈరోజు ఆయన గురించి మనం తలపోసుకుంటూ ఉన్నాం. మనం విధేయత చూపితే మనల్నే కాదు మన పిల్లలు కూడా దేవుడు ఆశీర్వదించి ప్రయోజకులు చేసి ఘనత ఇచ్చి ఆశీర్వదిస్తాడనే విషయాన్ని మనం గమనించుకోవాలి. కాబట్టి విధేయత, దేవుని మాటకు లోబడి ఉండడం మనం నేర్చుకోవాల్సిన విషయం. నేను స్పీడ్గా వెళ్తాను, ఎందుకంటే ఈరోజు మనకి సమయం తక్కువ, అలాగే సాయంత్రం కూడా ప్రోగ్రాం ఉంది కాబట్టి. ఇక రెండో వ్యక్తి మనం చూసుకున్నట్లయితే అదే లూకా సువార్తలో 26 నుంచి 38 వచనాలు మనం చూసుకుంటే అక్కడ దేవదూత అక్కడ ఎవరికంటే మరియకు కనబడి ఆ యొక్క మాటలు చెప్తున్న విషయాలు మనకు కనబడుతుంటాయి. అలాగే అక్కడ కూడా ఆ గాబ్రియల్ దూతే ఆయన వచ్చి మరియ దగ్గర నిలబడి ఆయన చెప్తూ ఉన్నాడు, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడే ఉన్నాడని చెప్పాను. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో, ఆహా దేవుడు నాకు తోడే ఉన్నాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, ఆహా దేవుడు మెచ్చుకున్నాడు అని సంబరపడింది. అయితే ఏమిటా ప్రభువు యొక్క దేవుడు తోడి ఉండి ఆ దయ ఏమిటి చూపిస్తున్నాడు అన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, మరియా భయపడకు, నీవు కురుబోదటివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. అతడు ఆయన యాకోబు వంశస్థులను యుగయుగమును ఏలును అని ప్రవచనం చెప్తున్నప్పుడు ఆమె భయపడింది. అయ్యో ఇది ఎలా సాధ్యం, నేను ఇంతవరకు ఏ పురుషుణ్ణి ఎరగని దాన్నే, ఇది ఎలా సంభవిస్తుంది, అందులోకి నాకు ఈ ఎంగేజ్మెంట్ ప్రదానం చేయబడిన దాన్ని యూదుల యొక్క సాంప్రదాయంలో ప్రదానం చేయబడిన తర్వాత ప్రదానానికి వివాహానికి కనీసం ఒక నెల సమయాన్ని వారు తీసుకుంటారు. కారణం ఏమిటంటే అది ఏంటది జరిగింది వారి మధ్య జరిగినటువంటి ఆ యొక్క కార్యానికి వారికి పరీక్ష, వారికి అది పరీక్ష. ఏమిటో పరీక్ష అంటే ఆ యొక్క సమయంలో వారు ఏ
దుష్కార్యము, అపకార్యము ఏది కూడా చేయకుండా ఉండడానికి అది పరీక్షా సమయం. అటువంటి సమయంలో వారిద్దరిలో వారి యొక్క శీలాలు విషయాల్లో ఏవైనా ఇబ్బంది వస్తే రాళ్లతో కొట్టి చంపే కఠినమైనటువంటి ఆ యొక్క ఆజ్ఞ, ఆ సాంప్రదాయం అక్కడ ఉండేది. అందుకే మరియా భయపడింది. అయ్యా, నేను యోసేపుతో ప్రధానము చేయబడిన దానను, ఎంతవరకు కూడా ఏ పురుషుణ్ణి నేను ఎరగని దానను, ఇది ఎలా సంభవం? అప్పుడు గాబ్రియల్ దూత చెప్తూ ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదికి వస్తాడు, ఆయన ద్వారా, ఆయన వలన నీవు గర్భవతి అవుతావు అని చెప్పినప్పుడు దేవుని మాటకి లోబడి ఏ శిక్షకైనా, ఏ బాధకైనా, ఏ తోల్నాటుకైనా, దేనికైనా దేవుని కరుణిస్తే అవన్నీ నాకు ఇవి ఒక లెక్క కాదు అని తను విధేయత చూపి దేవుని చిత్త ప్రకారమే జరుగునుగాక అని తల ఒగ్గిన సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని చిత్తమే జరుగునుగాక. ఆ మాట అనడానికి తన ముందు కనబడుతున్నటువంటి విషయాలు, తన జీవితంలో ఆమె ఎదుర్కోవలసిన విషయాలు, శిక్ష పడవలసిన విషయాలు, ఇవన్నీ కూడా చుట్టూ కమ్మినప్పటికీ కూడా, భయపెట్టినప్పటికీ కూడా, సందేహింపపరచబడినప్పటికీ కూడా దేవుని మాట నిరర్ధకము కాదు. దేవుడు ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుడే దిగివచ్చి ఆయన నన్ను దయాపాత్రాలు అన్నాడు కాబట్టి నేను దేనికైనా సిద్ధపడతాను అని సిద్ధపడి విధేయత చూపి ఆ గర్భాన్ని ధరించడానికి ఆమె విధేయత చూపింది. కాబట్టి ఈరోజు పొగడబడుతున్నది, పూజింపబడుతున్నది, కొనియాడబడుతున్నది. మొదటి జకరియా విధేయత చూపాడు. దేవుని మార్గాన్ని సరళం చేసే ఒక వ్యక్తిని ఆయన సంపాదించి పెట్టాడు. అలాగే ఈ యొక్క మరియ విధేయత చూపింది. సర్వోన్నతుని, సర్వలోకానికి కూడా వెలుగునిచ్చే సర్వోన్నతులైన దేవుని కుమారుడు ఆమె గర్భంలో రావడానికి అవకాశం ఆమె కల్పించింది. దేవుడు మరియను మరి యొక్క గర్భాన్ని ఒక పాత్రగా వాడుకున్నాడు. ఆ పాత్రగా వాడబడ్డానికి ముఖ్య కారణం ఏంటంటే ఆమె యొక్క విధేయతే. తన విధేయత చూపించకపోతే ఏమవును. అయితే దేవుని ప్రణాళిక 100% నెరవేరుతుంది. తనకపోతే ఇంకెవరి ద్వారా చేస్తాడేమో. కానీ మనం నేర్చుకోవడానికి ఆమె దేవుని మాటకి ఆమె లోబడి ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ హింసైనా, ఏదైనా కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడింది, లోబడింది, విధేయత చూపింది. రెండో విషయం. ఇక మూడో వ్యక్తి, ఆమెతో ప్రదానం చేయబడినటువంటి ఆ యోసేపు కూడా ఎప్పుడైతే మరియా ఈ రీతిగా గర్భము ధరించింది అనే విషయాన్ని తెలుసుకున్నాడో ఆయన అల్లరి చేయడానికి ఇష్టపడినటువంటి బుద్ధిమంతుడు. బైబిల్ చూస్తే మనకి తెలుస్తుంది. ఆయన అల్లరి చేసి, గోల చేసి చేయడానికి ఏమాత్రం ఇష్టపడినటువంటి ఒక బుద్ధిమంతుడు. అనుకున్నాడు ఏదో ఏమైందో ఏంటో, సరే సైలెంట్ గా విడిచిపెట్టేద్దాం అని అనుకున్నటువంటి మనసులో ఉన్నాడు. కానీ ఆయనకు కూడా దేవుని యొక్క దూత కలలో దర్శనమిచ్చింది అని చెప్పబడుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుంచి 25 వచనాలు ఒకసారి చూస్తే అక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము ఆయన తల్లి అయిన మరియా యేసువునకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచడంగా రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించును. సాధారణంగా మానవులుగా మంచి వాళ్ళు మంచి కార్యం చేయాలని, దుస్తులు ఇదలా జరిగింది అదలా జరిగిందని వాళ్ళు గొప్ప చేసుకోవడానికి అల్లరి చేసే మనుషులు కూడా ఉంటారు. కానీ ఈ వ్యక్తి నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచ నొల్లగా రహస్యముగా విడిచిపెడదాం అనుకున్నాడు. అతడు ఆ సంగతుల గురించి ఆలోచన చేస్తాడు. ఎలా చేయాలి అని ఆలోచిస్తుండగా
ప్రభు దూత స్వప్నమున్న అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకవు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అని దేవుని దూత తనతో చెప్పడం జరిగింది. దేవుని దూత ఆయనతో మాట్లాడినప్పుడు ఆయనకి తన ఉద్దేశం మార్చుకున్నాడు. ఏం మార్చుకున్నాడు? తను ఏమనుకున్నాడు? అవమానపరచకుండా సైలెంట్ గా తప్పుకుందాం అనుకున్నాడు. కానీ ఇక్కడ దేవుని దూత ప్రత్యక్షమై దేవుని యొక్క వాక్యాన్ని ఇచ్చినప్పుడు ఆయన కూడా దేవుని మాటకి లోబడ్డాడు. లోకం అంతా కూడా ఏమంటుంది? ఎరా చేతకాని వాడా, నీతో ప్రదానం చేయబడిన తను ఎవరితో గర్భం దాల్చింది, నీకు సిగ్గులేదా అనే సన్నివేశాలు ఉంటాయిగా. అనే విధంగా చేత్కరిస్తారుగా, తృణీకరిస్తారుగా, తోలనాడతారుగా, అవమానపరుస్తారుగా. కానీ తన ఉద్దేశం తనని అవమానపరచకుండా ఉండాలి అని అనుకున్నాడు. తన అవమానాలు పాలవడానికి పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ దేవుని మాటకి లోబడి ఆ అవమానాన్ని కూడా సహించి భరించి ఏ నిందకైనా నేను సిద్ధమే అన్నట్టుగా ఆమెని స్వీకరించడానికి అంగీకరించే వినయ విధేయతలు తనలోని కనబడినట్టుగా మనకి కనబడుతున్నాయి. కాబట్టే ఆయన లోకరక్షకుడు ఈ లోకానికి రావడానికి అవకాశం వచ్చింది. ఈ లోకరక్షకుడిని లోకంలోనికి తీసుకురావడానికి అటు మరియా ఇటు యోసేపు ఇద్దరు కూడా విధేయత చూపి మన కొరకు రక్షకుడు ఈ లోకానికి శరీరధారిగా రావడానికి వారు ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఈ అవకాశం దేని వల్ల దొరికిందంటే వారి యొక్క విధేయత వల్ల. అదే పరిస్థితి నీకు నాకు వస్తే మనం ఎన్ని ఆలోచనలు చేస్తాం. దేవుడు అర్థం చేసుకుంటాడులే అని దేవుని పక్కన పెట్టడానికైనా ఇష్టపడతాం, కానీ ఈ మనుషుల చేత మాట పడడానికి ఏమాత్రం కూడా ఇష్టపడం. మనుషుల మధ్య మనం అవమానపరచబడ్డానికి ఇష్టపడం. మనుషుల మధ్య మనం తగ్గించుకోవడానికి మనం ఇష్టపడం. కానీ ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్న మనం ఈ విషయాల్ని గుర్తించాలి. కారణం ఏంటంటే, ఏనాడైతే మనం క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించామో, ఆయనే నా రక్షకుడు, నా విమోచకుడు, ఆయన మనం అంగీకరించామో, మనసులో దృఢపరుచుకున్నామో, ఆ రోజే మనం లోకరీత్యా చనిపోయిన వారము. మనము లోకరీత్యా చనిపోయిన వారు. లోకంతో మనకి సంబంధ బాంధవ్యాలు ఇక లేవు. ఆ సమయంలో లోకం ఏమనుకుంటే మనకి ఇటువంటి భావన మనకు కలిగి దేవుని మాటకి 100కి 100 పాళ్ళు లోబడి ఉండే మనస్తత్వం మనకి ఉండాలి. అంతేనా? లోబడి ఉండే మనస్తత్వం ఉండాలి. ఉన్నదా? ఈనాడు మన క్రైస్తవ జీవితంలో దేవుని మాట మన దగ్గరకు వచ్చి, ఇదిగో మీరు ఈ విధంగా చేయండి అని ఒక మార్గం చూపిన, ఒక నిర్దేశించిన, ఒక ఆలోచన చెప్పిన దాన్ని అక్షరాల ఆచరించడానికి మనం సిద్ధంగా ఉంటున్నామా? మనకి అనేక సందేహాలు, అనేక అనుమానాలు. పైపెచ్చు మనం ఏమంటామంటే, దేవుడు పొరపడ్డాడేమో, నా గురించి కాదేమో అని మనం సాకు పెట్టి పక్కకి తోసేసే మనస్తత్వాలు కూడా మనవి. అటువంటిప్పుడు దేవునిచ్చే మెప్పు మనం ఎలా పొందుతాం? క్రిస్మస్ చేసేస్తున్నాం, పండుగ చేసేస్తున్నాం. పండుగ అంటే కొత్త బట్టలు కట్టేసుకొని, పిండి వంటలు తినేసి, పాటలు పాడేసి, గొంతులు వేసి అందరికీ చూపించేస్తే అది కాదు. దేవుని మాటకు లోబడి ఉండడు. అందుకే చెప్తున్నాడు, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుండి
అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఎవరైతే వారిని వారు హెచ్చించుకుంటారో వారు తగ్గింపడతారు, ఎవరైతే వారిని వారు తగ్గించుకుంటారో వారు హెచ్చింపడతారు. విధేయత అనేది మన జీవితంలోని కనబడాలి, మన ప్రవర్తనలో కనబడాలి, మన మాటలో కనబడాలి, మన నడకలో కనబడాలి, మన సమస్యల్లో కూడా ఇతరులు దాన్ని గుర్తించగలిగినప్పుడే మనం క్రైస్తవులము. నా గురించి బయట వారు ఏమనుకుంటున్నారు అని ఒక్కసారి ఎప్పుడైనా మనం ప్రశ్నించుకున్నామా? నేను క్రైస్తవుణ్ణి, నేను క్రైస్తవుణ్ణి, నేను క్రైస్తవుణ్ణి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం డబ్బా కొట్టుకుంటున్నాం. కానీ వాళ్ళు మనల్ని గుర్తించారా? వాళ్ళు మనం గుర్తించారా? వాళ్ళు దేని బట్టి గుర్తిస్తారు? మనలో ఉన్న ఆ గుణ లక్షణాలు బట్టి, గుణ లక్షణాలు బట్టి మనం గొప్పగా చెప్తూ ఉంటాం, దేవుడు తన స్వారూప్యంలో మమ్మల్ని సృష్టించాడు, దేవుడు మమ్మల్ని ఆయన స్వారూప్యంలో సృష్టించాడు అని గొప్పగా చెప్తున్నాం. ఆయన స్వారూప్యము అంటే మనకి బయటికి కనబడే ఆకారం కాదు, కానీ ఆయన యొక్క గుణ లక్షణాలు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు సత్యవంతుడు. ఆ దేవుడే వినయముతో తను తాను తగ్గించుకొని రిక్తులుగా చేసుకొని పాప శరీరంతో ఈ లోకానికి దిగి వచ్చిన విధేయుడు. ఈ 3 లక్షణాలు మనలో ఉన్నాయా? పరిశుద్ధత, విధేయత, ఇంకా అలాగే మనకు ఉండే ఈ విషయాలు మనలో ఉన్నాయా? ఒకసారి ఆలోచించారు. ఇవి లేకుండా మనం ఎన్ని క్రిస్మస్లు చేసుకొని, ఎంత మన గుండె బాదుకొని మన క్రైస్తవులు చెప్పినా ఏముంటారో తెలుసా? దేవుడు, హే అక్రమం చేయవాళ్ళరా, మీరెవరో నాకు తెలియదు. దీనికైనా మనం మా తల్లన్నీ మానుకొని ఇక్కడ కూడుకొని దేవుని మాటల్ని వినడానికి వస్తున్నాం. దేవునికి ప్రతి మాట మనలో కార్యం చేయాలి. దేవునికి ప్రతి మాట మనలో కార్యం చేసినప్పుడే మనకు ముందు దేవుడు నడుస్తూ ఉంటాడు. ఆయన యొక్క కిరణాలు మన మీద ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఆయన వెలుగులో మనం వీక్షిస్తూ ఉంటాం, వెలుగుతూ ఉంటాం. కానీ ఆ రీతిగా ఉందా మన పరిస్థితి? క్రిస్మస్ చేసుకుంటున్నాం, సంబరాలు చేసుకుంటున్నాం, పేచి పెట్టి మరి బట్టలు కొనకపోతే ఇంట్లో వారు బుర్ర తినేసి మరి బట్టలు కొనుక్కుంటున్నాం, బట్టలు వేసుకుంటున్నాం. అదా క్రిస్మస్? ఆలోచించండి. ఇంకా కొంతమంది ఉన్నారు మన వాళ్ళు, పప్పలుండి వాళ్ళకి ఇచ్చేయాలి, ఏం చేసింది ఏమైనా సరే. ఒకరోజు మేము దేవుణ్ణి తెలుసుకున్న కొత్తలో ఒకరోజు నేను కూడా పద్మంతో ఈ విధంగా ఇబ్బంది పడ్డాను. దేవుడు తెలుసుకున్న కొత్త అవతల వాళ్ళు వారి పిండి వంటలు తీసుకొచ్చి ఇచ్చారు, ఇస్తారు, ఇంకా ఇవ్వలేదు, ఇస్తారు, మనం కూడా ఇవ్వాలి, దట్స్ ఇట్, అంతే. ఇంట్లో చూస్తే గ్యాస్ లేదు, కొంపలు లేదు, కిరసనాయిల్ స్టవ్ ఉంది, కిరసనాయిల్ లేదు. కానీ పద్మంటుంది, నాకు అవన్నీ తెలీదు, చేసి ఇవ్వాల్సిందే. అంటే నేను తప్పు పడడం కాదు, అంటే మన పరిస్థితులు అర్థం చేసుకోకుండా లోక పోకడల్ని మనం అనుసరిస్తున్నాం తప్ప దాని గురించి దేవుని సమయాన్ని పక్కన పెట్టడానికి కూడా ఏమాత్రం కూడా వెనుకంజ వేయట్లే. అయితే ఆ రోజు దేవుని యొక్క మహాకృప, మా ఫ్రెండ్ దగ్గర గ్యాస్ ఉండేది, అదే 1.5 కిలోమీటర్ అయినప్పుడు కూడా బండి మీద వేసుకుని వచ్చి గ్యాస్ తెచ్చాను. తను చేసింది, తనకు కోరిక నెరవేరిపోయింది, అది వేరే విషయం. అంటే మనస్తత్వం మనుషులను మెప్పించడానికి, మనుషుల యొక్క ప్రశంసలు పొందడానికే మన ఆలోచనలు తప్ప నన్ను పిలిచిన, నన్ను సృష్టించిన నా దేవుని నేను సంతోషపరచాలి,
అని మనం ఏనాడు కూడా ఆలోచన చేయట్లేదు. అలా చేయకుండా మనం క్రిస్మస్ చేస్తే ఏం ఉపయోగం ఏముంది? మనం దినదినము కూడా దేవునికి దగ్గరగా అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం? పాట పాడేసి. పాట పాడేస్తే అయిపోతుందా? మన యొక్క ప్రతి మెట్టు ఆయన దగ్గరికి వెళ్ళడానికి మన ప్రయత్నం చేస్తూ ఉండాలి. బైబిల్లో కూడా వీరు మాత్రమే కాదు, ఇంకా అనేక మంది వారి యొక్క దేవుని యొక్క గుణ లక్షణాలు, ధైర్యం, లేదంటే దేవుని మాట మీద విధేయత కలిగి పేరు ప్రఖ్యాతం సంపాదించిన వారు చాలా మంది ఉన్నారు. అందుకే హెబ్రీయులు రాసిన పత్రికలో అంటారు, ఇంత గొప్ప సాక్షి సమూహం. అవునా కదా? ఇంత గొప్ప సాక్షి సమూహం. ఏమిటది సాక్షి సమూహం? ఈ యొక్క భక్తులే. వారు ఏ విధంగా దేవుని మాటకి లోబడ్డారు, దేవుని మాటని శిరసావహించారు, దేవుని మాటని ఆచరించారు, ఆశీర్వాదం పొందుకున్నారు అనే విషయాలను కూడా మన కనువిప్పు కొరకు మనం ఆ రీతిగా నడవాలని దేవుడు బైబిల్ గ్రంథంలో లిఖితం చేసి మన గురించి ఉంచాడు. ఇంతటి గొప్ప సాక్షి సమూహం మేఘ సాదృశ్యం వలె మన ముందుందంటాడు అపోస్తలుడు పౌలు. మేఘం ఎక్కడో దాగుంటుందా? తలెత్తితే కనబడుతుంది. అటువంటిది అంటే బైబిల్ గ్రంథంలో ఈ యొక్క భక్తుల ఈ యొక్క వారి యొక్క స్వభావాలు, లేదంటే వారి యొక్క వ్యక్తిత్వాలు అన్ని కూడా మనకి స్పష్టంగా రాయించి పెట్టాడు మన కొరకే. అందుకే ఇది కృపకాలం. ఇది కృపకాలం. ఈ కృప బట్టే మనం నేర్చుకోవడానికి దేవుడు తన హృదయాన్ని మన చేతికి అందించాడు. ఇందులో దేవుని హృదయంలో లేనివి ఏమీ లేవు. అన్ని ఆయన ఆశలు, ఆయన ఆశయాలు, ఆయన నిర్దేశించిన బాటలు, లేదంటే హెచ్చరికలు అన్ని కూడా ఇందులో నా జీవితానికి ఉపయోగపడవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అందుకే దీన్ని బైబిల్ అన్నారు. ఇంతకుముందు చెప్పాను, బైబిల్ అంటే ఏంటి? బైబిల్ అంటే ఏంటి? ద బుక్ ఇట్ బ్రింగ్స్ లైఫ్ ఎటర్నల్. అంటే నా జీవితానికి పరమార్థాన్ని, లేదంటే పరలోకాన్ని ఇచ్చే గ్రంథము అని. దేవుని యొక్క ఉద్దేశాలని కూడా ఇందులో ఇనుముడింపు చేసి మాదిరిని చూపి, ఎక్కడ మనం వేలెత్తి ఇదిగో ఇందువల్ల నేను చెయ్యలేకపోయాను అని మనం దేవుడితో చెప్పే అవకాశం లేకుండా ప్రతిదీ కూడా విఫలంగా ఆయన మన ముందు ఉంచి మాదిరి చూపి నా మార్గంలో రా అని చెప్పి ఆయన పిలుస్తున్నాడు. యేసయ్య ఏమన్నాడు? మీరు నా వలే పరిశుద్ధులుగా ఉండడే. నా వలే అనే మాటకు అర్థం ఏంటి? ఆయన చూపిస్తున్నాడు, మార్గాన్ని చూపిస్తున్నాడు, రా అంటున్నాడు. నీకు అసాధ్యం కాదు, అసాధ్యం కాదు. మానవ జీవితాలు సరైన దృక్పథంలో దేవునికి ఇష్టమైన రీతిలో దేవుని మెప్పించి దేవుని దృష్టికి నీతిగా ఉండే విధంగా దేవుడు ధర్మశాస్త్రాన్ని మనుషులకి ఇచ్చాడు. ఏమిచ్చాడు? ధర్మశాస్త్రం. అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడో తెలుసా? ఆ ధర్మశాస్త్రం జ్ఞాన సత్య స్వరూపమైనది. జ్ఞాన సత్య స్వరూపమైంది. మానవుడు తన యొక్క జ్ఞానముతో ఆ సత్యాన్ని అన్వేషించి దేవుని దృష్టికి నీతిమంతుడుగా మారాలి అన్నది దేవుని యొక్క అభిలాష. కానీ అది జరగలేదు. నీతిమంతుడు ఒక్కడునూ లేడు. ఎవరు కూడా దాన్ని సాధించలేకపోయారు. అంటే ఇది అసాధ్యమా? అది అసాధ్యమా? అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, ప్రవక్తల మాటలు తీసివేయడానికి రాలేదు, కానీ నేను వాటిని ఆచరించడానికి వచ్చి ఉన్నానని చెప్పి ధర్మశాస్త్ర ప్రకారం ఆయన
పిన్ టు పిన్ ఆచరించి ధర్మశాస్త్ర ప్రకారం ఆయన నీతిమంతుడిగా ఆయన తీర్చబడ్డాడు. దేవుడు కాబట్టి ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డం కాదు, ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆచరించి పరిపూర్ణం చేసి ఆయన నీతిమంతుడిగా దేవుని దృష్టికి కొనియాడబడ్డాడు. కాబట్టే ఆయన రక్తము మానవుల పాప పరిహారానికి యోగ్యతను సంతరించుకుంది. ఆయన దేవుడు కుమారుడు కదా, కాబట్టి రక్తం ఇచ్చాడు. నో 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 నో, అది తప్పు. ఆయన దేవుడి దృష్టికి నీతిమంతుడిగా మార్చబడి ఆ యోగ్యతను సంపాదించి ఆ యోగ్యత కలిగిన ఆ అమూల్యమైన ఆ పవిత్రమైన రక్తాన్ని మన పాపాల పరిహారం కొరకు ఆయన చిందించాడు. ఇంతటి మహాకార్యాన్ని ఆయన చేశాడు. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రాన్ని ఆచరించడం అసాధ్యమా? కాదు. ఎందుకంటే ఆయన కూడా శరీరధారిగా వచ్చి ఆచరించాడు, దేవుడిగా వచ్చి ఆచరించలే. శరీరధారిగా పాప శరీరముతో, వెరీ క్లియర్ గా రాయబడుతూ ఉంటుంది, పాప శరీరముతో, మామూలు శరీరం కూడా కాదు, పాప శరీరంతో వచ్చి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఆయన ఆచరించి దేవుడి దృష్టికి ఆయన నీతిమంతుడయ్యాడు. నీతిమంతుడి యొక్క రక్తము పాప పరిహారానికి అది యోగ్యతని పొందుకుంది. ఆ యోగ్యత ద్వారానే, ఆ కృప ద్వారానే, ఆ కరుణ ద్వారానే మనం ఈరోజు రక్షింపబడ్డాం. దీనన్నిటికీ మూలం ఏంటంటే ఆయన చెప్తాడుగా, ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండిన వాడే దేవునితో సమానముగా ఎంచుకుంటా ఎంచుకోలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. ఇంతకన్నా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇంకెవరుంటారు బైబిల్లో? ఇంతకన్నా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇంకెవరుంటారు బైబిల్లో? దేవుడే అయినప్పటికీ కూడా నీ నా పాదాలు కడగడానికి సిద్ధపడ్డాడు. తెలుసా విషయం? ఆ రోజు మేడగదిలో శిష్యుని యొక్క పాదాలు కడగడానికి ఆయన ఉపక్రమిస్తున్నప్పుడు, అయ్యా మీరు మా పాదాలు కడుగుతారా అని శిష్యులు అడిగితే ఏమంటున్నారు? మీరు నన్ను గురువని బోధకుడని పిలుస్తున్నారు. నిజమే, నేను గురువునే బోధకుడినే, నేను గురువును బోధకుడినే అయి ఉండి కూడా నేను మీ పాదాలు కడగడానికి సిద్ధపడుతున్నానే, మీరు కూడా ఆ రీతిగా ఉండాలని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు. మనిషి కుమారుడు పరిచర్య చేయించుకుందుకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకు వచ్చాడు. అది ఆయన యొక్క విధేయత. ఆయన తగ్గించుకునే తత్వం అది. అంతకన్నా పర్ఫెక్ట్ వ్యక్తులు ఇంకెవరుంటారు మనకి? ఇకపోతే మోసెస్ మనం చూసుకునేటప్పుడు, మోషే తను కూడా దేవుని ఇల్లంతటిలో సాత్వికుడు, నమ్మకస్తుడు, సాత్వికుడు. ఆయన తెగింపు ఏమిటో తెలుసా? ఐగుప్తు తరువు కంటే, అది చూసారా, ఐగుప్తు ధర్మ కంటే ఆయన ఎక్కడ ఉండేవాడు? రాజప్రసాదంలో ఉండేవాడు. కానీ దేవుని యొక్క కార్యం నెరవేర్చడానికి తను తాను అన్ని కూడా విడిచిపెట్టాడు. ఈరోజు మనకి అటువంటి తెగింపు ఉందా? అటువంటి మనసు ఉందా? అటువంటి సాత్వికత ఉందా? ఒకసారి ఆలోచించేద్దాం. అందుకే దేవుని చేత నడిపింపబడ్డాడు, దేవుని చే కొనియాడబడ్డాడు. దేవుని యొక్క చేతులు దేవుని ముఖాముఖిగా చూసేవాడు. ఆయన ప్రార్థన చేస్తుంటే దేవుడు వినేవాడు. మధ్యవర్తిత్వాన్ని వహించి ఆయన ప్రార్థన చేసేవాడు. అహరోను మిరియాములకి మధ్యన నిలబడి దేవుడితో, అయ్యా తప్పైపోయింది, క్షమించయ్యా దీన్ని అని చెప్పి వారి మధ్య నిలబడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడు. ఇజ్రాయెల్ ప్రజల మధ్య నిలబడి దేవుడికి విన్నవించినప్పుడు దేవుని యొక్క ఉగ్రతని తగ్గించగలిగాడు. ఈరోజు మనం ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే కార్యాలు జరిగిస్తున్నాడా? కారణం ఆలోచన చేయాలి. ఇకపోతే తర్వాత నా హృదయానుసారి అని దేవుడు పిలిచాడు. ఎవరిని? దావీదు. దావీదు పాపం చేసిన తర్వాత, మనిషేగా పాపం చేశాడు. ఎస్,
ఎంత హృదయానుసారి అయినప్పుడు కూడా పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత ఆయన దేవుడికి పశ్చాత్తాపడిన విధం మనం చూసినట్లయితే ఎంతో దేవుని కృపకి ఆయన కోరుకునేటట్టు పశ్చాత్తాపడ్డాడు. దేవుని యొక్క కృపని కోరుకున్నాడు, పొందుకున్నాడు. ఈరోజు మనకి అటువంటి పశ్చాత్తాపం, అంత డీప్ పశ్చాత్తాపం అంటే అంత లోతైన పశ్చాత్తాపం పడే గుణం మనలో ఉందా? పశ్చాత్తాపం మన దేవుడు మన తప్పు ఎవరైనా వ్యక్తి చూపిస్తే అవతల వాడికి టక్కని పాస్ చేసే గొప్ప గుణం మనకు ఉంది. వాలీబాల్ ఆడడంలో మనం నెంబర్ 1 దిట్లు. వాలీబాల్ ఏం చేస్తారు? బాల్ అవతల వాడు పాస్ చేయడమే, అంతేగా. మన యొక్క తప్పిదాలని అవతల వాళ్ళ మీదకి నెట్టేయడంలో మనం దిట్ట. కానీ ఇక్కడ ఆయన తన తప్పు తెలుసుకొని నాతాను ఎప్పుడైతే అది నువ్వే అని చెప్పాడో వెళ్ళి ప్రార్థన చేశాడు. అయ్యా, నీ ఎదురు నేను పాపం చేశాను, నా అపరాధంలో కళ్ళెదురుగా కనబడుతున్నాయి, నన్ను హిస్సోపుతో హిమవలే చేయవా. మనకి 51వ కీర్తనలోని మనం చూసుకుంటే కనబడుతుంది ఎలా పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపం, అలా పశ్చాత్తాపడే హృదయం మనకుందా? పైకి వచ్చి మనం క్రైస్తవులు చెప్పుకుంటున్నాం, క్రిస్మస్ ఆచరిస్తున్నాం. సాత్వికత్వం లేదు, పశ్చాత్తాపడే హృదయం లేదు. ఇక స్త్రీల మీ గురించి ఎస్తేరు రాణి ఎవరు? తన ధైర్యం. మొర్దెకై ఏమంటాడు? ఏయ్, నువ్వు రాజుగారి భవనంలో ఉన్నావని నువ్వే తప్పించుకుంటావని అనుకుంటున్నావా? కుదరదు. నీవు ద్వారా కాకపోతే దేవుడు ఇంకోరి ద్వారా కార్యం చేస్తారని చెప్పి కబురు పంపించినప్పుడు తనేముంది? నేను మరణిస్తాను, దేవుడు రాజు దగ్గరికి నేను వెళ్ళడానికి సిద్ధమే, నా గురించి మీరు ఉపవాసం చేసి సిద్ధపడండి అంటే మరణానికి కూడా తెగించే తెగింపుతోటి తన వారిని రక్షించుకుంది. అపోస్తలుడు పౌలు కూడా రోమీయులకు రాసిన పత్రికలో నేను ధ్యానిస్తున్నప్పుడు మాకు అనిపిస్తున్నది, నా స్వజనము రక్షణార్థము నేను నా యొక్క రక్షణని కోల్పోవడానికైనా సిద్ధమే అంటున్నాడు ఆయన. బా, ఎంత తెగింపు! మనలో మన వారి గురించి ఆ రీతిగా ప్రార్థన చేయడం కానీ, తెగించడం కానీ, సమకూర్చడం కానీ, త్యాగం చేయడం కానీ అటువంటివి ఏమైనా మనలో ఉన్నాయా? ఆ ధైర్యం మనకుందా? ఆ ఆలోచన మనకుందా? లేవే. కానీ పేరు క్రైస్తవులు క్రిస్మస్ పండుగ అందరికన్నా మేమే బాగా చేసాం, గొప్ప సుఖం ఏముంది? చివరిగా టైం లేదు కాబట్టి బాప్తిస్మం ఇచ్చి యోహాను పరిశుద్ధాత్మ చేత ఆయన మరియ గర్భంలో పడినవాడు. ఆయనకి ఎవరు ఏమీ బోధించలేదు, కానీ ఆయన ఒక్క మాట అన్నాడు, అది చాలదా? నేను తగ్గింపడాలి, ఆయన హెచ్చింపడాలి. నేను తగ్గింపడాలి, ఆయన హెచ్చింపడాలి. ఎవరు? నా వెనక వచ్చేవాడు చిన్నోడా పెద్దోడా? చిన్నోడేగా. కానీ నేను తగ్గింపడాలి, ఆయన హెచ్చింపడాలి. తగ్గింపు. ఆయన మార్గాన్ని సరళం చేసి ఆయన్ని లోకానికి రక్షకుడిగా పంపి ఆయన ద్వారా సమస్త మానవాళికి కూడా రక్షణని అనుగ్రహించడానికి మార్గాన్ని సుగమం చేసిన వాడు తను తాను తగ్గించుకుని. అటువంటి ఆయన గురించి యేసు ప్రభు ఏమంటాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసుకున్నప్పుడు, స్త్రీల కనిన వాళ్ళలో యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేరు. ఎంతది దేవుడే పొగిడాడు. అక్కడితో అయిపోతే
మనంతగా భ్రష్టులు ఇంకోటి లేరు. తర్వాత అంటాడు ఆయనను పరలోక రాజ్యంలో చదవమ్మా. పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. చూసారా, పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు ఎవరికంటే గొప్పవాడు అంటే యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తూ ఆయన రక్షణలో ఆయన మాట విధేయులు చూపి మనం నడుస్తున్నాం, మనము ఆయన కంటే గొప్పవాడు. ఆయన ఎవరు? స్త్రీలలో కానీ స్త్రీలు కలిగిన అందరిలో గొప్పవాడు అని చెప్పి అన్నాడు. అంటే మానవాడు అందరిలో కూడా ఆయన గొప్పవాడు. కానీ నీవు దేవుని ఆజ్ఞల్ని అనుసరించి ఆచరించి ఆయన చిత్త ప్రకారం నువ్వు నడిస్తే ఆయన కంటే నువ్వు గొప్పవాడు అని అంటున్నాడు ఆయన. ఆహా, ఎంతటి మెప్పు మనకిచ్చాడు దేవుడు. ఇది కేవలం కృప ద్వారానే, ఇది కేవలం కృప ద్వారానే. ఈ విషయాలను మనం అర్థం చేసుకుంటే మన జీవితంలో నిజమైన క్రిస్మస్ వస్తుంది. మన జీవితంలో నిజమైన క్రిస్మస్ రావాలి అంటే మనలో ఈ యొక్క గుణ లక్షణాలు ప్రస్ఫుటంగా కనబడుతూ ఉండాలి, దీని ఆచరణలో ఉండాలి. మనల్ని చూసిన ప్రతి వారు కూడా నిజంగా వీరు దేవుని కుమారుడే అని యేసు ప్రభుని ఏ విధంగా అన్నారో అలాగే నిజంగా వీరు దేవుని సంతానమే, వీరు దేవుడు గొప్ప దేవుడు అని కొనియాడాలి. అపోస్తలుడు పౌలు అంటాడు, నీ సత్క్రియలు చూసి అనుజనులు నీ దేవుని కొనియాడాలి. ఏ క్రియలు చూసి? ఏ క్రియలు అంటే ఏంటి? బాగా తెలుసు. సత్క్రియ అంటే మంచి క్రియ అని, ఆ క్రియ చూస్తే వాళ్ళు పొగుడుతారని, అది పొగిడితే దేవుడు మహిమని బ్రహ్మాండంగా తెలుసు. కానీ మన కార్యాలన్నీ కూడా సత్ లేదు, ఏ కార్యాలు? ఒక్క మంచి వెతుకుదా ఉంటే కనబట్టలేదే, బోతద్దువులు పెట్టి వెతుకుదా ఉన్నా కనబట్టలేదే. మనం క్రిస్మస్ చేసేసుకుంటున్నాం. ఎందుకు? పనికిరాని క్రిస్మస్ చేసుకుని సుఖం ఏముంది? మనలో మనకే మార్పు లేదే, మనలో మనమే ఈ గుణ లక్షణాన్ని అలవర్చుకోలేకపోతున్నామే. ఇతరులకు మనం ఏ సాదృశ్యంగా ఉంటాం? దేవుడి యొక్క ప్రణాళిక ఏంటి? నిన్ను బట్టి వారందరూ కూడా దేవుళ్ళకి రావాలి. అది క్రిస్మస్ తాలూకా ఉద్దేశం. క్రిస్మస్ తాలూకా ఉద్దేశం ఏంటి? వారు మనల్ని చూసి దేవుళ్ళకి రావాలి. అంతేగాని సాయంత్రం వెళ్ళేసి 50 పాటలు పాడేసి 4 పాటలు పాడేసి వచ్చేస్తే ఇవి సంబరాలు. ఇవి సంబరాలు. సంబరాల వలన ఏవి కూడా జరగవు. నిజమైన క్రిస్మస్ క్రీస్తు మనలో ఉదయించాలి. క్రీస్తు గుణ లక్షణాలు మనలో ఫలాలుగా బయటికి రావాలి. అప్పుడే మనం నిజమైన క్రిస్మస్ ని చేసుకునే వారం అవుతాం. దేవుడు మన అందరి హృదయాల్లో అటువంటి గుణ లక్షణాలను ఇచ్చి మనల్ని ఉజ్జీవింప చేయుగాక అన్నారా? ఆమెనన్నారా? ఎంతమందికి ఇష్టం ఉంది ఈ గుణ లక్షణాలు మీలో కావాలని? ఉందే? కావాలా? కావాలి అంటే వచ్చేది వెళ్ళి కోసుకొచ్చేద్దామంటే అది చెట్టు కొమ్మ కాయో కాదు. పోనీ వానపావాడు కొట్లో దొరుకుతుంది కొనేసుకుందామంటే అక్కడ దొరికేది కాదు. ఇది మనం అనుదిన ప్రయాసలో మనం అలవరించుకోవలసిన మన లక్షణం. మనకు మనమే దేవుని మాటని వల్లి వేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ స్మరణకు తెచ్చుకుంటూ దీనిలో మనల్ని మనం కట్టుకోవాలి. అప్పుడే మనం ఎదుగుతాం.
అపోస్తలుడు పౌలు అందుకే హెచ్చరికిస్తున్నాడు. నిలబడ్డవాడు నేను నిలబడ్డాను, స్థిరంగా ఉన్నాను, బలంగా ఉన్నాను అని గర్వించడం కాదు. ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ఈరోజు మనం నేల విడిచి సాము చేసే రకాలుగా అయిపోయాం. కానీ దేవుడు అంటున్నాడు, పడిపోకుండా జాగ్రత్త చూసుకో. ఎంతకన్నా కాయిస్తాడు దేవుడు. నీతిమంతుడు 7 మార్లు పడినను కేవలం ఆయన కృప వల్ల. అప్పటికీ మాట వినకుండా ఇంకా నీ అంతటి నువ్వు పడిపోతా అంటే ఆయన ఏం చేస్తాడు? పడు. ఆ అవకాశాన్ని మనం చేజార్చుకుందామా? ఆలోచించేద్దాం. ఈ క్రిస్మస్, ఈ 2025వ క్రిస్మస్ నా జీవితంలో ఒక పెను మార్పు రావాలి అని ఆశ కలిగిన వారు మాత్రమే మోకరించి అడగండి దేవుణ్ణి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, తండ్రి చిత్త ప్రకారం మీరు ఏది అడిగిననో. తండ్రికి ఇది ఇష్టమేగా ఇలా అడగడం? ఇష్టమేనా? తండ్రికి ఇష్టమేనండి, మాకే ఇష్టం లేదంటున్నారా? అడుగుదాం. ప్రభువా, ఈ 2025వ క్రిస్మస్ మా జీవితంలో పెను మార్పు తీసుకురావాలి. ఇక నుండి మా యొక్క ప్రతి అడుగులో వెలుగు కనబడుతూ ఉండాలి. అది నీ వల్లే సాధ్యం. అది నీ వల్లే సాధ్యం. ఏమైనా చేయగలవు, కర మొత్తం మార్చగలవు. నీ నామమునికి మహిమ, నీ నామమునికి మహిమ. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మళ్ళీ ముందుకు నడిపించునుగాక. అందరూ కూడా ఒకసారి మనం మోకరించి